హాయ్ వ్యూవర్స్, రసవత్తరమైన పోర్లు సేమ్ యాజ్ యూజువల్గానే ప్రతిసారి జరిగేటట్టే టీమిండియా అయితే టాస్ ఓడిపోయింది. కానీ ఆనవాయితీ మనకి అక్కడ దుబాయ్ వేదికగా మనకి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. టాస్ ఓడిపోయినప్పుడు కూడా టీమిండియా బలంగా ఉంది. రోహిత్ శర్మ ఇప్పుడు టాస్ వేసిన సందర్భంలో కూడా చెప్పడం జరిగింది, టాస్ డజంట్ మ్యాటర్ అని చెప్పడం జరిగింది. సో న్యూజిలాండ్ టీంని ఎంత తక్కువ స్కోర్కి కట్టడి చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే బౌలింగ్ మాకు సహకరిస్తుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటామని మేము అనుకోలేదు. సో టాస్ కూడా అలాగే పడింది. న్యూజిలాండ్ టీం బ్యాటింగ్ తీసుకుందని రోహిత్ శర్మ చెప్పడం కూడా జరిగింది. సో ఒక్కసారి న్యూజిలాండ్ టీం బలం ఎంత ఉందో మన టీం బలం కూడా అంతే ఉంది. ఒకసారి న్యూజిలాండ్ టీం ఈరోజు జరిగే మ్యాచ్కి, ఫైనల్ మ్యాచ్కి ఎలాంటి టీంతో బరిలో దిగుతుందో ఒక్కసారి చూసుకుందాం. శాంటన్ కెప్టెన్గా ఉండగా రచిన్ రవీంద్ర, విల్ యంగ్, విలియమ్సన్, మిచెల్, లూత్ లెథన్, మైకెల్ బ్రాస్వెల్, కేల్ జెమిసన్, నాదల్ స్మిత్, విల్ ఓ రూర్కీ వాళ్ళు ఒక చేంజెస్ అయితే చేశారు. స్మిత్ని టీంలోకి తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఫేవరెట్గా బరిలో దిగుతున్న టీమిండియా సేమ్ టీంని కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అయితే టాస్ కంటే ముందు చాలా ఊహాగానాలు వచ్చాయి. కుల్దీప్ యాదవ్ని పక్కన పెడతారు, అతని ప్లేస్లో ఇంకొక బౌలర్ని తీసుకుంటారు అని చెప్పేసి చాలా రూమర్స్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు విరాట్ కోహ్లీ ఇంజూరీ అయి ఉన్నాడు, విరాట్ కోహ్లీ ప్లేస్ని కూడా వేరే వాళ్ళకి ఇస్తారని చెప్పి చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. కానీ సేమ్ టీంతో బరిలోకి దిగుతున్నామని రోహిత్ శర్మ చెప్పడం అయితే జరిగింది. అయితే టాస్ విషయంలో మనకి ఇక్కడ ఇంకొక హిస్టరీ కూడా రికార్డ్ అయింది. వరుసగా టీమిండియా ఈసారి 15వ టాస్ ఓడిపోయింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్లో ఖచ్చితంగా కప్పు కొడుతుందని అందరూ భావిస్తున్నారు. మన బలం మొత్తం స్పిన్ మీదనే డిపెండ్ అయి ఉంది. సో మనం ఈరోజు మన స్పిన్నర్లు ఎంతగా ప్రభావితం చూపిస్తారు, న్యూజిలాండ్ టీంని ఎంత కట్టడి చేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.